अस्मद्गुरुभ्यो नमः। श्रीमौद्गल्य श्रीवत्सगोत्रजातौ श्री अप्पलार्य रत्नमार्य तनुभवौ द्वौ श्रीमच्छटार्यचरणाम्बुजचिञ्चरीकौ श्रीरंग रामानुज देशिकौ स्तुम। పర్ణశాలలో భగవద్బంధువులరా ఇంకో కొత్త విశేషాన్ని ఇవాళ చెప్పుకుందాం. ఏమిటంటే ఇది చాలామంది అడుగుతారు, ఏమండి ఒక్కో సమస్యకి ఒక్కో పరిష్కారం ఇలా అంటుంటారు కదా, అలా కాకుండా సంవత్సరం మొత్తానికి కొన్నాళ్ల పాటు చదువుకోవడానికి ఏమన్నా ఉన్నాయా అంటూ అడిగితే దీనికి కూడా మనకి వేదం సూచనలు ఇచ్చింది. అలాంటి దాంట్లో ఒక భాగాన్ని మనం చెప్పుకుందాం. ఇంతకుముందు నక్షత్రాలు, నక్షత్ర నామాలు అవి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఏమిటంటే విశేషం, అంత ఇబ్బంది పడక్కర్లేకుండా నక్షత్రాలు తెలుసుకుని, లేదండి నక్షత్రాలు పెద్ద ఐడియా లేదు, మాకు డేట్ ఆఫ్ బర్త్లే ఉన్నాయి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం వీళ్ళ కోసం కూడా చెప్పినట్టుగా మనకి స్మృతి గ్రంథాల్లో వేదంలో ఉన్నది సూచించుకుందాం. చక్కటి శ్లోకాలు ఏమిటంటే అది అశ్విని నక్షత్రం, మఖా నక్షత్రం, మూలా నక్షత్రం ఉన్నవాళ్ళు, అశ్విని మఖ మూల ఏ పాదమైనా సరే, ఆంగ్ల పరిభాష ప్రకారం మన వాళ్ళు అంటుంటారు మాకు డేట్స్ కావాలండి. మంచిది, 1వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ 19వ తారీఖు కానీ 28వ తారీఖు కానీ పుట్టాము అని తెలుసున్న వాళ్ళైతే వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని శ్రద్ధగా రోజు 11 సార్లు, తప్పితే 21 సార్లు ఆ డేట్లలో కానీ లేదా ఆ నక్షత్రములో కానీ 108 సార్లు చదువుకోండి. ఇష్టదైవం ముందు కూర్చుని ఓసారి సూర్య నమస్కారం చేసుకోండి. బయటికి వెళ్ళి సూర్యుడికి దండం పెట్టండి. సూర్య నమస్కారం అంటే మళ్ళీ ఆసరాలు ఇవన్నీ గొడవలు అయిపోతాయి, అందుకని చెప్తున్నాను. ఏమిటి ఆ మంత్రం చూడండి. మళ్ళీ ఒక్కసారి 1వ తేదీ, 10వ తేదీ, 19వ తేదీ, 28 ఇవి ఉన్నవి. లేకపోతే అశ్విని మఖ మూల ఈ నక్షత్రాల వాళ్ళు. సూర్య అర్యమ భగ పూష అర్క సవిత రవి గభస్తిమాన్ అజ కాల మృత్యు ధాత ప్రభాకర. సూర్యుని నామములివి, అంతే తలుచుకోండి. ఏమిటది? సూర్య సువతి ప్రేరయతి, అర్క అందరి చేత కూడా అర్చించబడేవాడు, భగ సంపత్ ప్రదాత, త్వష్ట మనలో ఉండే శక్తులన్నిటికీ కూడా రూపకల్పన చేసేవాడు. సూర్యోదయం కాగానే కదా మనం బయటపడి కార్యక్రమాలు చేసుకుంటాం. త్వష్ట. పూష పోషకుడు ఆయన, చెట్ల మొదలుపెట్టి పక్షుల దగ్గర నుంచి మానవుల దాకా పోషించేవాడు. అందుకనే చంటి పిల్లల్ని కాస్త ఒక 2 నెలలు వచ్చేసరికి సూర్యదర్శనం చేయిస్తారు. ఎంచేత పోషణ కలుగుతుంది వాళ్ళకి. అదనమాట. అర్క అర్చించబడేవాడు. సవిత ఇంతకుముందు చెప్పినట్టుగా సువతి ప్రేరయతి సవిత. రవి గొప్పదైన కాంతి కలిగినవాడు. గభస్తిమాన్ ఆ లోకం అధిపతి ఆయనే. గభస్తిమాన్ అజహ పుట్టుకలేనివాడు, అంటే సృష్టి ప్రారంభంలోనే ఆయన ఉన్నాడు మహానుభావుడు ఆ పరమాత్మ సంకల్పం చేత. అజహ. అంతేకాదు కాల, కాలం దేన్ని అనుసరించి? సూర్యోదయ సూర్యాస్తమయాలను అనుసరించి కదా, అందుకని కాల. మృత్యు కాలం గడిచిపోతుందంటే దానికి అర్థం అదే కదా. రాముడు అంటాడు ఒక తోట, నందంతి ఉదితే ఆదిత్యే నందంతి అస్తమితవు రవవు. ఆదిత్యుడు ఉదయించగానే ఆనందపడతాడు, అస్తమించగానే ఆనందపడతాడు. ఇంచేత పొద్దున్న సంపాదన బయలుదేరచ్చు, రాత్రి అనుభవానికి. రోజు గడిచిపోతుందే, జీవితంలో ఒక రోజు గడిచిపోతుంది అని ఎవడు ఆలోచించడే అన్నాడు. అందుకని కాల మృత్యు దాత ప్రభాకర. దాత మన రాతలన్నింటినీ కూడా రాసేవాడు, మన ప్రవర్తన ఎలా ఉన్నాడు చూపించేవాడు ఆయన
దాత ప్రభాకర. ఈ పేర్లని హాయిగా చదువుకోండి శ్లోక రూపంలో. సూర్య, అర్యమ, భగ, త్వష్ట, పూష, అర్క, సవిత, రవి, గభస్తిమాన్, అజ, కాల, మృత్యు, దాత ప్రభాకర. ఇది ఎక్కడైనా స్తోత్రంలో కూడా వచ్చి ఉండవచ్చును, అది గమనించండి. శుభం. ఇది జాగ్రత్తగా అనుసరించండి. ఇప్పుడు 2వ తారీఖు పుట్టినవాడు కానీ, 11వ తారీఖు కానీ, 20వ తారీఖు కానీ, 29 కానీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే, అంటే ఫిబ్రవరి 29 అయితే పాపం 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది, చూసుకోండి జాగ్రత్తగాను. అంచేత అలాంటి వాళ్ళు కానీ, లేదా భరణీ నక్షత్రము, పూర్వ ఫల్గుణి నక్షత్రము, పూర్వాషాఢ ఈ నక్షత్రాల వాళ్ళైతే ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని శ్రద్ధగా చదువుకోండి. అన్నట్టు సూర్యునికి ఆరాధన చెప్పుకున్నాం ఒకసారి ఇప్పుడు. అంటే డ్రై ఫ్రూట్స్, ఎండు ఖర్జూరాలు కానీ, జీడిపప్పు కానీ అలాంటివి సరే ఇష్టం ఉందా, మిగిలిన ఏవైనా నైవేద్యాలు పెట్టుకోండి, ఆరగింపులు చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. అది పృథివీ ఆపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం సోమో బృహస్పతి శుక్ర బుధ అంగారక ఏవచ. దీంట్లో మిగిలిన వాళ్ళు కూడా వస్తున్నారు చూడండి. పృథివీ భూమండలము, ఆపశ్చ తేజశ్చ తేజస్సు, ఖం ఆకాశము, వాయుశ్చ పరాయణం ఆ వాయువు, వీళ్ళందరూ కలిసి ఉంటారు, చక్కగా నడిచి పెడుతుంటారు. అందుకని వాళ్ళు సోమ బృహస్పతి శుక్ర. సోముడంటే మనకి చంద్రుడనే అర్థం ఉంది. ఇక్కడ సోమ అన్నప్పుడు వనస్పతులు కూడా వస్తాయి, అంటే పుష్పములు ఇలాంటివన్నీ కూడా వనస్పతులు. బృహస్పతి శుక్ర. బృహస్పతి అంటే దేవగురువు మాత్రమే కాదండి, బృహత్వై వాక్ తస్యాహ పతి. మనం మాట్లాడే మాటలన్నీ కలిగించేలాంటి లోపల వాయువు ఉన్నాడే ఆయన. శుక్ర తేజస్సు కలిగినవాడు. బుధ అంగారక ఏవచ. అంగారక శబ్దాన్ని ఇంకో అర్థం కూడా చెప్తుంది వేదం. అంగారకములు అంటే జ్వాలలు కలిగినది అని అర్థం అన్నమాట. అంగిరస అంటారు సరే, అది కూడా జ్వాలనే అర్థం. ఇది శ్లోకం. పృథివీ ఆపశ్చ తేజశ్చ ఖం వాయుశ్చ పరాయణం సోమో బృహస్పతి శుక్ర బుధ అంగారక ఏవచ. ఎవళ్ళు భరణీ నక్షత్రం, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ వీళ్ళందరూ కూడా శ్రద్ధగా చదువుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు చదువుకోవచ్చు, అంటే ఎన్నాళ్ళైనా చేసుకోవచ్చు. మధ్యలో బ్రేక్స్ వచ్చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. క్షేమం కలుగుతుంది, ఆరోగ్యము, ధనప్రాప్తి, ఇతర ఫలములు కూడా కలుగుతాయి. ఇది విశేషం. ఇక తరువాత కృత్తికా నక్షత్రం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలు ఉన్నవాళ్ళు ఎవళ్ళైనా కానీ, లేదా 3వ తారీఖు కానీ, 12వ తారీఖు కానీ, 21వ తారీఖు కానీ, లేకపోతే 30వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళు ఉన్నట్టయితే ఇప్పుడు చెప్పబోయేది చూడండి. ఇవన్నీ కూడా సూర్యస్థుతి లోపల వస్తుంటాయి నిజమే, కానీ వేదంలో భాగాలే ఇవన్నీ కూడా. పృథివీ ఆపశ్చ అని చెప్పుకున్నా కదా ఇందాక. అలాగే ఇక్కడ కాలాధ్యక్ష, ప్రజాధ్యక్ష, విశ్వకర్మ, తమోనుద, వరుణ, సాగర, అంశశ్చ, జీమూత, జీవనోరిహ. ఇది విశేషం. ఏమిటి అంటే కాలాధ్యక్ష, కాలమునకు అధ్యక్షుడు. మనమంతా టైం టేబుల్ చూసుకుని బయలుదేరుతాం, ఆ వాచీలు చూసుకుని. పక్షులకు ఎలా తెలుస్తుందండి? పక్షులకి సూర్యోదయం ఎలాగో వాడికి తెలిసిపోతుంది ఏ టైం ఎప్పుడన్నది. సాయంకాలం అవుతుంటే అదే అలారం టైం పీసులు పెట్టుకోక్కర్లేదు, వాచీలు ఎక్కలే, టకటకటక గూట్లకు వచ్చేస్తాయి. పొద్దున్న కాగానే టక్కున గూడు వదిలి వెళ్ళిపోతాయి. వాళ్ళ లక్షణం అది. జంతువులు అంతే. మనమే ఎటొచ్చి అలారం పెట్టుకోవడం, అది మొగ్గానే టంగి నెత్తి మీద కొట్టి మళ్ళీ పడుకోవడం, మళ్ళీ అయ్యో అంత టైం అయిందా అనుకుంటుంటాం మనం అంతాను. అంటే కాలనియమం వాటికి ఉంది, మనకి లేదు. కాలాధ్యక్ష ఏకాగ్నికాండలో దీనికి సంబంధించి చాలా గొప్ప వివరాలు ఉన్నాయి. కాలాధ్యక్ష
ప్రజాధ్యక్ష, ప్రజలంటే మానవులనే కాదు సకల జీవరాశులకి అధ్యక్ష. అధ్యక్షుడు అంటే ఆర్గనైజర్ అంటారు కాదు, అది అక్ష. వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉన్నప్పటికీ తాను చూచేవాడు, దర్శించేవాడు. తలుపులన్నీ మూసేయండి, లైట్లన్నీ ఆర్పండి, ఒక్కో కాంతి ఉంటుందా? రాత్రిపూట ఉంటుందో కాంతి, పగటిపూట ఉంటుంది, సూర్యుడు కనిపించకపోయినా కాంతి ఉంటుంది. ఇలాగా అందుకని ప్రజాధ్యక్ష విశ్వకర్మ. విశ్వకర్మ అంటే రకరకాల వృత్తులకి ఆలమైనవాడు. విశ్వమే, ప్రపంచమే తన కర్మగా కలిగినవాడు. వ్యాఖ్యానం ఎక్కువ దూరం వెళ్ళటలేదు. విశ్వకర్మ తమోనుద, చీకటి తొలగిస్తాడు. బయట చీకటే కాదు, లోపల చీకటి కూడా తొలగిస్తాడు మన కంటి ద్వారా. ఒక లక్షణం అది. అంటే ఒకసారి కళ్ళు మూసుకున్నప్పటికీ ఏదో కదులుతుంటే కక్కుని మెడకు వస్తుంది మనకి. తమోనుద. అంతేకాదు వరుణ సాగర, వరుణదేవతాకము. ఆకాశాత్ వాయువు, వాయువురగ్ని, అగ్నిరాప, అలా చెప్పుకుంటూ వస్తాం కదా మనం. అంచేత వరుణ సాగర. అంశశ్చ, అంశ. అంశ శబ్దానికి అర్థం ఏంటి? చక్కటి కిరణములు కలిగినవాడు. ఈ అంశ శబ్దము శ్రీ మహావిష్ణువుకి, బ్రహ్మదేవుడికి, అలాగే పరమేశ్వరునికి, వీళ్ళకు కూడా ఈ పేర్లు ఉన్నాయండి. అంశశ్చ జీమూత. జీమూత అంటే మేఘములు. మేఘములు రావాలంటే ఎలా జరగాలి? సూర్యుడు నీటిని ఆకర్షించాలి, ఆకర్షించి తన దగ్గర మార్చుకోవాలి, అప్పుడు మేఘములా ఇవ్వాలి. వాయుదేవుని ప్రసారం చేత మేఘములు వర్షిస్తాయి, మళ్ళీ తీసుకుంటాడు. అలాగా జీమూత. జీవనోరిహ అంటే జీవనం ప్రసాదించేవాడు. జీవనంలో శత్రువులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళను కూడా తొలగించేవాడు. జీవనోరిహ, ఇది విశేషం. మళ్ళీ మిగిలినవి ఇంకోసారి చెప్పుకుందాం. అంతవరకు స్వస్తి. ఇది రోజు కూడా 21 కానీ 27 కానీ లేదా 12 సార్లు అయినా సరిపోతుంది. ద్వాదశాదిత్యులు అంటాం కదా మనం, అది చేసుకోండి, క్షేమంగా కలుగుతుంది. ఇది కాలనియతి లేదండి, కానీ ఉదయం పూట శుభ్రంగా చేసుకోవడం మంచిది. అలాగే సాయంకాలం కాళ్ళు చేతులు కడుక్కుని జపించుకోండి. శుభం.